బ్యాక్. దేశంలో అంతరించిపోతున్న జాతీయ ఆవులను కాపాడాలనే లక్ష్యంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో నాని అనే వ్యక్తి చేపట్టిన చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఉన్నత విద్యను వదిలి వ్యాపార రంగంలో రాణిస్తూ ప్రత్యేక హాబీగా ఆవులను, గొర్రెలను, కోళ్లు, గుర్రాలను పెంచి పోషిస్తున్నారు. దేశంలో అంతరించిపోతున్న అరుదైన జాతుల ఆవులు, ఇతర పశువులను కాపాడుకోవాలన్నదే తన ఉద్దేశంగా తెలిపారు. వీటిని వివిధ పోటీలలో ప్రదర్శిస్తూ ప్రజలకు తెలియజేస్తామంటున్న నానితో ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల్లోనే కాదు మిగిలినటువంటి రంగాల్లో కూడా ఆసక్తి చూపిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు నేటి తరం యువత. అలాగే కోనసీమలో ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి వచ్చి ఒక ప్రత్యేక హాబీని ఏర్పరచుకున్నారు నాని అనే వ్యక్తి. మనం చూస్తున్నాం కదా, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ బ్రీడ్స్ అన్నిటినీ కూడా ఇంట్రెస్ట్గా తీసుకొచ్చి ఒక ఫామ్ కింద క్రియేట్ చేసి ఆయన ఇక్కడ వీటన్నిటిని కూడా పెంచుతున్నటువంటి విధానం చూస్తున్నాం కదా. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకు వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన ఏం చేయాలనుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, విశేషాలు ఏంటని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నానిగారు మనతో ఉన్నారు. నానిగారు చెప్పండి, అసలు మీరు ఒక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు, మీరు ఎందుకు వాటిని వదిలేశారు, ఇటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? యాక్చువల్లీ ఏవైతే మన దేశీయ యొక్క జాతులు పొంగనూరు ఆవులు కానివ్వండి, వ్యవసాయం కానీ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ వదిలేసి మన పూర్వం ఏదైతే ఉందో వాటినన్నిటిని ఆఫ్ చేసి ఉద్యోగాల రీత్యా వేరే ఇతర బిజినెస్ల రీత్యా బయటకు వెళ్ళిపోవటం, మన యొక్క ప్రాంతం యొక్క గొప్పతనం, మన యొక్క పల్లెటూరి ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, వాటిలో పెరిగేటటువంటి పశువులు, వీటినన్నింటిని వదిలేసి చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్స్ కానీ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినటువంటి ఎక్కువ శాతం ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్స్ అందరూ కూడా ఆ విధమైనటువంటి కాన్సెప్ట్లో చేస్తున్నారు. నేను దానికి విభిన్నంగా 2009-10 వరకు కూడా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో నాకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు. దాన్ని వదిలి వచ్చి ఒక వ్యాపారం స్టార్ట్ చేయటం, వ్యాపారంతో తర్వాత వచ్చేసి మన వంతు సాయంగా ఈ దేశీయ గోజాతుల్ని పెంపొందించే దిశగా పనిచేయాలని నాకు ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి ఏర్పడడం, దాని మీద నేను ఒక చిన్న ప్రయత్నంగా ఏదైతే బాగుంటుందని నేను ఆలోచించుకోవటం, ఏదైతే బ్రీడ్స్ ఉన్నాయో ఈ గోజాతి అనేది డెవలప్ చేయాలని ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ చిన్నతనం నుంచి. అయితే ఈ గోజాతి అంతరించిపోతున్నట్లో ఫస్ట్ ప్రయారిటీలో పొంగనూరు అనే బ్రీడ్ అనేది అంతరించిపోవడం అనేది జరిగిందని నేను చేసిన దాని స్టడీలో. యాక్చువల్లీ మన వంతు సాయంగా ఈ బ్రీడ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ పొంగనూరు ఆవుల్ని పెంచడం అనేది జరిగింది. చాలా వరకు వీటిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి చాలామంది కూడా ఈ ఫామ్స్ అన్నీ కూడా డెవలప్ చేయటం, అలాగే ఈ ఆవుల్ని పెంచడం అనేది కూడా నన్ను చూసి ఇన్స్పిరేషన్గా 10-15 ఫామ్స్ వరకు డెవలప్ చేసి ఈ ఆవుల్ని పెంచడం అనేది చాలామంది చేస్తూ ఉన్నారు. మన దగ్గరలోనే చాలామంది రైతులు మనం మాట్లాడినటువంటి గతంలో మాట్లాడినటువంటి వీడియోలు, నేను చేసేటటువంటి ఫామ్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసి ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది యంగ్స్టర్స్ చాలామంది నాకు తెలుసున్నంత వరకు 25-30 మంది యంగ్స్టర్స్ రైతులందరూ కూడా ఈ ఆవుల పెంపకం మీద రావడం అయితే జరిగిందండి. అలాగే సాధారణంగా ఈ 1-2 ఆవులని పెంచితేనే చాలా ఖర్చుతో కూడుకున్నది. అసలు మీరు ఇన్ని ఆవులను ఎలా గ్యాదర్ చేశారు? అది చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి కదండి, అవి ఎట్లా గ్యాదర్ చేశారు? ఇవి యాక్చువల్లీ ఫస్ట్ అయితే కనుక ఒక 2 ఆవులు నేను బెంగళూరు నుంచి తీసుకురావడం జరిగిందండి. వాటి నుంచి సంతతిని డెవలప్ చేస్తూ ఇవన్నీ కూడా నా ఫామ్లో జన్మనిచ్చినవేనండి. ఇవన్నీ కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ అనేది నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అలాగే చిన్న ఆవు కాదు, వీటి నుంచి పాలు అధిక దిగుబడి రావాలి, వీటి నుంచి ఇంట్లో కూడా ఆదాయం రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ బ్రీడ్ ఎంచుకోవటం, వీటి నుంచి వచ్చినటువంటి పాలు ఎక్కువ శాతం ప్రోటీన్ వాల్యూ గలైనటువంటి పాలు, వీటి ద్వారా వచ్చిన పాలు కూడా మనకు కావాల్సిన వాళ్ళకి మా ఇంట్లోకి యూజ్ చేస్తూ ఉంటామండి. ఈ బ్రీడ్ డెవలప్ చేయడానికి గల ప్రధాన కారణం అంతరించిపోతున్నటువంటి బ్రీడ్ ఏదైతే ఉందో పొంగనూరు బ్రీడ్, ఆ బ్రీడ్ని డెవలప్ చేసే విధంగా నేను తీసుకుంటున్నాను అండి. అంటే మన ఆంధ్రాలో ఉన్న ప్రముఖ ఈ ఆవులే కాకుండా ఇతర రాష్ట్రాలు, అలాగే నా దగ్గర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంగోలు, పొంగనూరుతో కాకుండా మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినటువంటి దియోని ఆవు అని చెప్పండి, ఇది అక్కడ మహారాష్ట్ర బ్రీడ్, ఆ దియోని బ్రీడ్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఇది గుజరాత్లో ప్రాముఖ్యమైనది గిర్ ఆవు అనేది, ఇది కూడా హెవీ మిల్కింగ్ అండ్ ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువ, అలాగే దాని యూరిన్లో కూడా గోల్డ్ అయాన్స్ ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉంటారు. దానిలో భాగంగా మేము మిల్క్ కోసం అని చెప్పి దాన్ని గుజరాత్ నుంచి గిరిని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి కాంకరీజ్ ఆవు, ఇది కూడా అధిక పాల ఒత్తిడి ఏదైతే అధిక పాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, అలాగే ఈ పాలు కూడా చాలా శ్రేష్టమైనవి. దానిలో భాగంగానే ఈ కాంక్రీజన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒక గొర్రె కనిపిస్తుంది, గొర్రె
ఎస్ అండి, అది ఎట్లా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అది గొర్రెనండి. యాక్చువల్లీ నేపాల్ నుంచి తీసుకురావడం జరిగింది. అది దాని బ్రీడ్ వచ్చేసి నేపాల్ జింగ్ అంటారు. యాక్చువల్లీ అక్కడి నుంచి మేము 15 సంవత్సరాల క్రితమే ఆ 2 పేరు తీసుకురావడం జరిగింది. అది సంవత్సరాలు ఎక్కువ అవడం వల్ల ఒకటి ఎక్స్పైర్ అయ్యింది. ఇప్పుడు మెయిల్ అనమాట అండి. యాక్చువల్లీ దీన్ని వచ్చిన 2 బేబీస్ నా ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ని అలా 15 సంవత్సరాల నుంచి మన ఫామ్లోనే మెయింటైన్ చేయడం జరుగుతుందండి. అంటే ఇది ఖర్చుతో కూడుకున్నది కదా, మరి ఇంట్రెస్ట్గా చేయాలంటే ఖర్చు కూడా కావాలి కదా. ఇంట్రెస్ట్తో నాకున్నటువంటి వ్యాపారాలు వీటి మీద వచ్చినటువంటి ఆదాయాన్ని వీటి మీద ఖర్చు పెడతా ఉంటాను. అలాగే ఇవి కాకుండా కూడా మనకి వీటి నుంచి కూడా అంటే మన ఆదాయ వనరుల రూపంలోనే దీన్ని మార్చాలి, నేటి యువతకి దీని ఆదాయ వనరుని క్రియేట్ చేయాలి. దీని మీద నేను నాకున్నటువంటి అనుభవాలన్నీ కూడా నేను రైతులకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. ఆదాయ వనరులని క్రియేట్ చేయాలి అనేది నా ఉద్దేశం. ఇంకో 5 ఇయర్స్లో దీని నుంచి అధికమైనటువంటి రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా ఇటు గురించి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. కానీ ఒక మాటలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి మనకి దేవుడిచ్చిన వరం 100 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల మించి బతకరు. కానీ ఈ పశువుల దగ్గర మనం కనుక వీటిని సాగుతూ వీటి మీద వచ్చే ఆదాయంతో జాగ్రత్తగా బతికితే నేను 100% ప్రగాఢంగా చెప్తాను, నేను 100 సంవత్సరాలు బతుకుతారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి మనం చూస్తున్నాం కదా, ఇది ఫ్యాషన్ ఉంటేనే కానీ మనం చేయలేనటువంటి వృత్తిగా తెలుస్తుంది చూస్తూ ఉంటే. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం కదా, కోనసీమలో నాని ప్రత్యేకంగా నిలుస్తున్నారు, ఆదర్శంగా నిలుస్తున్నారు. తనకున్నటువంటి విద్యను అంటే విద్య ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాన్ని వదిలి 15 ఏళ్ల క్రితం వ్యాపార రంగంలోకి వచ్చి ఆ వ్యాపారం నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని వృధా కాకుండా దేశవ్యాప్తంగా అంతరించిపోతున్నటువంటి ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వాటిలో కొన్ని బ్రీడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఆయన పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భవిష్యత్తు తరాలకి వీటి నుంచి ఉపాధి కల్పించాలి, అంతరించిపోతున్న వాటిని తిరిగి పునర్జీవం పొందే విధంగా చేయాలన్న కాన్సెప్ట్లో నాని గారి కోనసీమలో ఆదర్శంగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలా చేయాలనుకునే వాళ్ళు కూడా ఆదర్శంగా నిలబడితే కొన్ని అంతరించిపోతున్నటువంటి వాటిని బతికించిన వాళ్ళుగా అవుతారనేది మనం చెప్పొచ్చు. మొత్తంగా అయితే కోనసీమలో నాని గారు ఈ ఆవులు ప్రత్యేకంగా పెంచుతూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ బాలుతో గణేష్, ఐ న్యూస్, కోనసీమ నుంచి.